ప్రైజ్ లార్డ్, హల్లెలూయ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు సహోదరులారా. మరి ఈ నెలంతా, డిసెంబర్ నెలంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మనం చూసినప్పుడు క్రిస్మస్ వేడుకలు ప్రతి చోట కూడా మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ క్రిస్మస్ వేడుకల్లో చాలామంది సంతోషముగా, ఆనందముగా మరి జరుపుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా మన దేశంలో మనం చూసినప్పుడు కొంతమంది సంతోషంగా మరి ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క పేరు చెప్పి క్రిస్మస్ చేసుకుంటూ సంతోషించేవారు కొంతమంది ఉంటే, మరికొంతమంది ఏడుస్తున్న వారు కూడా మనకు కనబడుతున్నారు. కొన్ని చోట్ల ఆ యొక్క కట్టుకున్న కట్టడాలనగా సంఘాలను కూల్చేస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల క్రైస్తవులను బాధపరుస్తూ ఉన్నారు. ఎక్కువగా చాలా చోట్ల సంఘాలను కూల్చే విధానం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొంతమంది ఈ రోజుల్లో ఏడిచేవారు ఉన్నారు, యేసు ప్రభు వారు పేరు చెప్పి సంతోషించేవారు కూడా ఉన్నారు. అయితే ఒకసారి మనము క్రిస్మస్ వర్తమానంలో కొన్ని మాటలు నేర్చుకోవడం వరకు మనం ప్రయత్నించేద్దాం. వాస్తవానికి మన దేవుడు నిజమైన దేవుడైతే, మన దేవుడు శక్తిమంతుడైతే, మన దేవుడు బలమైన వాడైతే ఎందుకు మన పక్షంగా నిలబడట్లేదు? ఎందుకు ఈ విధముగా క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే దేవుడు సహాయం చేయట్లేదు అనే థాటు ప్రతి క్రైస్తవులలో కొంతమందిలో వస్తూ ఉంటుంది. అందరిలో రాకపోయినా కొంతమందిలో వస్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఈ యొక్క క్రిస్మస్ను గురించి బైబిల్లో చాలా లోతైన అర్థాలు మనకి కనబడుతూ ఉంటాయి. అంటే యేసు ప్రభు వారు పుట్టుక ముందే ఈ యొక్క యేసు ప్రభు వారి యొక్క పుట్టుక కోసం, ఈ యొక్క క్రిస్మస్ కోసం లోతైన విషయాలు చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. మరి చాలామంది ఏమంటున్నారంటే, ఈ క్రైస్తవులు ఇండియాలో లేకుండా చేస్తాము. మరీ ముఖ్యంగా ఏమంటున్నారు, క్రైస్తవులు అనేది కాదు కానీ చర్చిలను కూల్చేస్తాం అని చెబుతూ ఉన్నారు. చాలామంది రాజకీయ నాయకులు కూల్చేస్తున్నారు కూడా కొన్ని చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము ఎలాగ అర్థం చేసుకోవాలి, అసలు దేవుణ్ణి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి అని పరిశీలించినప్పుడు జాగ్రత్తగా మీరు గమనించండి. దీని గురించి బైబిల్లో ఏమైనా చెప్పబడిందా? ఈ సంఘముల గురించి, ఈ దాడి గురించి బైబిల్లో ఏమైనా రాయబడిందా అంటే, యేసు ప్రభు వారు పుట్టక మునిపే, అనగా 2000 ఈ రోజుకి 2500 సంవత్సరాల క్రితమే, ఈ రోజు నుంచి మనం మొదలు పెట్టుకుంటే 2500 సంవత్సరాల క్రితమే ఈ సందర్భాలన్నింటిని గురించి చెప్పుకుంటూ బైబిల్ వచ్చిందండి. ఒకసారి మనం దానియేలు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మరి ఈ విషయాలన్నీ కూడా ఒకే విషయం దానియేలు గారు చెప్తూ వస్తారనమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక దానియేలు గారు ఒక దర్శన భావాన్ని చెప్తాడు రాజు గారికి, లేకపోతే ఈరోజు మనకి. ఆ దర్శన భావం ఏంటంటే, అయ్యా, బబులోను సామ్రాజ్యము ప్రపంచాన్ని ఏలుతుంది, ప్రపంచాన్ని శాసిస్తుంది అని ఆయన చెప్పుకుంటూ వస్తాడు. రెండవ రాజ్యం ఏంటంటే పారాశీక సామ్రాజ్యం కూడా తర్వాత వెళ్తుంది ప్రపంచాన్ని. అది కూడా చాలా బలమైన దేశం, చాలా బలమైన రాజ్యం అని చెప్తాడండి. మూడో సామ్రాజ్యం, ప్రపంచాన్ని ఏలే సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని ఏలుతుంది అని దానియేలు గారు చెప్తాడు. 4వ సామ్రాజ్యం రోమా సామ్రాజ్యం. ఈ 4వ సామ్రాజ్యం కూడా ప్రపంచాన్ని ఏలుతుంది. కాబట్టి 4 రాజ్యాలు చాలా భయంకరమైన రాజ్యాలు, ప్రపంచాన్ని పరిపాలించే రాజ్యాలు, ప్రపంచాన్ని శాసించే రాజ్యాలు. ఈ రాజ్యము చాలా ప్రమాదమైన రాజ్యాలు అని చెప్పుకుంటూ వస్తూ క్రిస్మస్ కోసం చెప్తాడు. అక్కడ ఎవరి కోసం చెప్తాడు? క్రిస్మస్ కోసం, అనగా క్రీస్తు పుట్టుక కోసం అక్కడ చెప్తాడు. ఏం చెప్తాడంటే ఆయన, దానియేలు గ్రంథము మీరు జాగ్రత్తగా చదువుకుంటే కనుక 2వ అధ్యాయము 44వ వచనం కనుక మీరు చదువుకుంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం మనం జాగ్రత్తగా చదువుకుంటే కనుక దానియేలు గారు చెప్తున్నారు చూడండి. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను, దానన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే కాక
మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను. కానీ అది యుగయుగములు నిలిచేను, యుగయుగములు నిలిచునని దానియేలు గారు చెప్తున్నారండి. ముందు చెప్పిన రాజ్యాలు ఉన్నాయి చూసారా, 4 రాజ్యాలు. ఈ 4 రాజ్యాలు కూడా ఒక మనుషులు స్థాపించిన రాజ్యాలు. ఒక మనిషి నేను ప్రపంచాన్ని ఏలాలి, ప్రపంచాన్ని శాసించాలి అని తమకు తాము కొంత సైన్యాన్ని వెనకాల వేసుకుని ప్రపంచాన్ని పరిపాలించారు ఈ 4 రాజ్యాలు కూడా. మరి 5వ రాజ్యం ముందు చూసారా, 5వ రాజ్యం కూడా వస్తుందని చెప్పాడు కదండి. ఈ 5వ రాజ్యం ఎవరు స్థాపించారంట? పరలోకములో ఉన్న దేవుడు. ఆ రాజుల కాలమందు అంటే 4వ రాజ్యం ఉండగానే, 4వ రాజ్యం ఎవరని చెప్పుకున్నాం మనము? రోమా సామ్రాజ్యం, రోమీలండి. అప్పుడు రోమీలకు ప్రపంచాన్ని ఏలుతున్నారు కదా. యేసుప్రభు పుట్టేసరికి, యేసుప్రభు చనిపోయేసరికి ప్రపంచాన్ని ఏలుతున్నది ఎవరి రాజ్యం అంటే రోమీలు ఏలుతున్న రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యాన్ని ఈ 5వ రాజ్యం ఏదైతే ఉందో, ఏ రాజ్యమే 5వ రాజ్యం? ఆ తండ్రి అయిన దేవుడు స్థాపించబో రాజ్యం. అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానెన్నటికీ నాశనము కలగదు. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు చూసారండి. ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు? ఈ భూమి పైన ఒకడు లెగిస్తున్నాడు, రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు, ఒక లక్షలాది మందిని సైనికులను కూర్చుకుంటున్నాడు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు మరి ఇష్టం వచ్చినట్లు. కానీ పరలోకమున దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు కూడా రాజ్యాన్ని స్థాపించాడు ఈ భూమి మీద. అది ఎవరు స్థాపించారంట? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన స్థాపించాడు. అదే క్రిస్మస్ అంటే అదేనండి, అందుకే ఆయన వచ్చాడు. కాబట్టి ఈ యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించిన రాజ్యం ఏది? మరి రాజు ఎక్కడున్నాడు? సైనికులు ఎక్కడున్నారు? మంత్రులు ఎక్కడున్నారు? మరి లేకపోతే జనం ఎక్కడున్నారు అని మీరు చూస్తే, రాజు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఉండి రాజు పరిపాలన చేస్తున్నాడు. మరి మంత్రులు ఎవరు? ఎమ్మెల్యేలు ఎవరు? జనమేరంటే సంఘమే. మరి సంఘములో ఉన్న దైవశావకులు, పరిచారకులు, సంఘస్థులు, వీళ్ళందరూ దేవుని యొక్క రాజ్యములో పరిపాలకులు. మీకు అర్థమవుతుందండి? కాబట్టి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ రాజ్యానికి ఏమి లేదంట, ఎన్నటికీ నాశనము లేదు, ఎన్నటికీ అంతము లేని రాజ్యం అండి అదే మీరు లోకాసు వార్తలో చదువుకుంటే, మరి దూతొచ్చి మరియమ్మ గారికి చెప్తాడు, ఇదిగో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు, ఆ రాజ్యాన్ని స్థాపించబోయే కుమారుడు నీ గర్భంలో పుట్టబోతున్నాడు, ఆ రాజ్యం అంతం లేని రాజ్యం అని మరియమ్మ గారికి వర్తమానం చెప్తాడండి. అంటే యేసుప్రభు వారు ఎందుకు వచ్చాడు? ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఆ రాజ్యమే సంఘం. మన సంఘంలోకి వెళ్తున్నాం కదండి. 10 మంది ఉన్న సంఘమే, 5గురు ఉన్న సంఘమే, 100 మంది ఉన్న సంఘమే, 1000 మంది ఉన్న సంఘమే. అదేంటి అనుకుంటున్నారు? సంఘమును మనం అంటున్నాం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించిన రాజ్యం, తండ్రి అయిన దేవుడు స్థాపించిన రాజ్యం, ఆ రాజ్యానికి ఏమి లేదంట, అంతము లేదు, అంతము లేదు. అది యుగ యుగములు నిలిచెను. అసలు అంతమే లేదండి ఇంకా రాజ్యానికి. ఈ భూమే కాదండి, ఈ భూమి నాశనం అయిపోయే కూడా అంతం లేదా రాజ్యానికి. ఎలా తెలుసండి? ఇక్కడ ఈ సంఘంలో నివసిస్తున్న మనందరం కూడా ఈ రాజ్యముతో రాజు రాబోతున్నాడు, రాజ్యాన్ని తీసి వెళ్ళిపోతాడు, పరలోక రాజ్యం. అంటే యేసుక్రీస్తు సంఘంలోకి వచ్చిన, మారు మనసు బాప్తిష్యం పొందిన మనందరికీ కూడా ఇంకా అంతం లేని రాజ్యంలోకి వచ్చాం మనం. బ్రతికినా ఆయన బిడ్డలమే, ఆయన రాజ్యానికి సంబంధించిన వారమే, చనిపోయిన ఆయన రాజ్యానికి సంబంధించిన వారమే. మీకు అర్థమవుతుందండి? కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ క్రిస్మస్ యొక్క సందర్భంలో కొంతమంది ఏడుస్తున్న వారు ఉన్నారు. ఎలా ఎదుర్కోవాలి యొక్క రాజకీయ నాయక పార్టీలని. కొన్ని చోట్ల సంఘాలు కూల్చేస్తున్నారు, కొంతమంది భయపడిపోతున్నారండి. మరి క్రైస్తవులకి కోటా భీమి ఇవ్వరంట, క్రైస్తవులకు ముద్రలేస్తారంట, క్రైస్తవులను చంపుతారంట, మరి క్రైస్తవులు సంఘాలు కూల్చేస్తారంట. నిజమే, సంఘాలు కూల్చేస్తారండి, కూల్చేస్తున్నారు కూడా కొన్ని చోట్ల. అయితే మరి దీనికి ఎలాగా? మన దేవుడు అంతం లేని రాజ్యం అని చెప్పాడు కదా, యుగ యుగాలు నిలుస్తుందని చెప్పాడు కదా. మరి దేవుడు చెప్పింది అబద్ధమైపోతుందేమో అని మీరు అనుకోవచ్చు.
దేవుడు స్థాపించిన రాజ్యానికి ఎవరు దాన్ని నాశనము చేయలేరండి. ఇప్పుడు మీకు విషయం తెలుసా, గవర్నమెంట్ ఇప్పుడు మనందరికీ మేలే చేస్తుందని, కీడేం చేయట్లేదు, కీడేమీ చేయట్లేదండి. ఇప్పుడు ఈ రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? రోమిలు పరిపాలిస్తున్న కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని స్థాపించాడు. అనగా ఆయన పుట్టి పెరిగి మరణించి పునరుద్ధానుడై లెగిసి సంఘాన్ని స్థాపించాడు. ఎంతమందితో స్థాపించాడు? స్టార్టంలో ఆయన 12 మందితో ప్రారంభిస్తే ప్రారంభ వర్తమానంలో 3000 మంది చేర్చబడ్డారు ఈ రాజ్యంలో. నీకు అర్థమవుతుందా? అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు ప్రపంచాన్ని? 4వ రాజ్యమైన రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఈ రోమా ప్రభుత్వం ఏం చేస్తుందంటే క్రైస్తవుల్ని కొట్టింది, సంఘాలను కూల్చింది, భయంకరంగా ఇబ్బందులు పెట్టింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఆ టైంలో వాళ్ళు పెడుతున్న ఇబ్బందులకి ఆ దినాల్లో వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? ఇంటింటికి ఒక సంఘం అయిపోయింది. ఇంచుమించులో ఇంటింటికో సంఘం కింద అయిపోయింది. మీరు జాగ్రత్తగా చదువుకుని కొన్ని రెఫరెన్స్లు చెప్తున్నాను నేను. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16, 19వ వచనం. ఈ మీరు చదువుకుంటే ఆ రోజుల్లో, ఏ రోజుల్లో? ఆ ఒత్తిడి కాలంలో రోమా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది కదా, క్రైస్తవులు కూడుకోకూడదు, సంఘాలు కట్టుకోకూడదు అని కూల్చేసేవారు కదా. ఒకవేళ 100 మంది బహిరంగంగా కూడుకుంటే ఆ టైంలో పౌలు కూడా మరి చల్లాచెదర చేసేవాడు కదా సంఘాన్ని. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆ దేవుడిచ్చిన జ్ఞానము, వాక్యం వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంటింట ఒక సంఘంగా మారిపోయిందండి. ఇంటికో సంఘం అంటే గవర్నమెంట్ తాముకు తెలియకుండా దేవుడు స్థాపించిన రాజ్యానికి మేలే చేస్తున్నారు తప్ప కీడేమి చేయట్లేదు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, ఓ గ్రామంలో సంఘం ఉంటది. ఒక 50, 30, 40 మంది కలిపి అక్కడ కూడుకుంటారు. ఒక్కో ప్రాంతంలో ఒక చర్చిలో ఓ పాస్టర్ గారు ఉంటారు. 50 కుటుంబాలు కలిపి కూడుకుంటారు. 30 కుటుంబాలు కలిపి కూడుకుంటారు ఒకటే సంఘముగా. అయితే ఇప్పుడు సంఘాలు కూల్చేసి సపోజ్ అనుకుందాం, సంఘాలన్నీ కూల్చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇంటింటికో సంఘం అయిపోతుంది. మీకు అర్థమవుతుందండి? ఇంటింటికో సంఘం అయిపోతుంది. ఇదివరకు పాస్టర్ గారికి ఎన్ని సంఘాలు ఉండేవి? 30 కుటుంబాలకు ఒకటే సంఘం, 50 కుటుంబాలకు ఒకటే సంఘం. ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? 50 కుటుంబాలు 50 సంఘాలు అవుతాయి. అంటే ఇంటికో సంఘం. ఇప్పుడు పాస్టర్ గారికి అసలు ఖాళీ ఉంటుంది. ఇంకా ఒక రోజుని ఒక కుటుంబంలో పెడతాడు, ఓ రోజున ఒక కుటుంబంలో పెడతాడు. ఇలాగా మీరు చెప్పుకుంటూ పోతే ఒక సంఘం ఉన్న పాస్టర్ గారికి 50 సంఘాలు అయిపోతాయి, 100 సంఘాలు అయిపోతాయి, 30 సంఘాలు అయిపోతాయి. ఈ రాజ్యం మాత్రం ఆగదు. మీకు అర్థమవుతుందండి? సంఘాలు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఏ అధికారము చూసుకుని సంఘాలను కూల్చేస్తున్నారో వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే, వాళ్ళ సంఘాలను పెంచుతున్నారు, తగ్గించట్లేదండి. వాళ్ళు అనుకుంటున్నారు ఓ బిల్డింగ్ కూల్చేస్తాను కదా, అయిపోయింది, ఇక్కడితో వీళ్ళు కూడుకోరు, భయపడిపోతారు అనుకుంటారు తప్ప వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు సంఘానికి మేలు చేస్తున్నారు. నిజంగా దైవ సేవకుడు ప్రతి పాస్టర్ గారికి చెప్పేది ఏంటంటే వాక్యాన్ని లోతుగా బోధిస్తే, సంఘస్థులకి ఈ పత్రికలు బోధిస్తే, పౌలు గారి పత్రికలు బోధిస్తే, అపొస్తలుల కార్యములు బోధిస్తే సంఘస్థులు భయపడరింక. నిజంగా సంఘాన్ని కూల్చేసిన వాళ్ళు అంటారు, అయ్యగారు మాకు సోమవారం పెట్టండి, మాకు బుధవారం పెట్టండి, మా ఇంట్లో గురువారం పెట్టండి. ఇలా పాస్టర్ గారికి ఇంకా అసలు ఖాళీ ఉండదు. అప్పుడు ఇంకా పాస్టర్లు కూడా పెరిగిపోతారు, సంఘాలు పెరిగిపోతాయి. ఎవరు ఆఫ్ చేయగలుగుతారండి? ఏ ప్రభుత్వం ఆఫ్ చేస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికన్నా నేను పెట్టుకుంటే ఎవరైనా ఆఫ్ చేస్తారండి? అసలు ఎవరైనా రాగలుగుతాడు నా గోమాలోకి? రాలేడు. మీ ఇంటికాడ మీరు పెట్టుకుంటే ఎవరైనా రాగలుగుతారా? ఎవరు రాలేరు. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే, దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది. ఇక్కడ అదే చెప్పాడండి దేవుడు. ఆ దేవుడు చెప్పిన సంఘము ఎప్పటికీ అంతం ఉండదండి. ఇంక అంతం లేని రాజ్యం అండి అది, అంతము లేని రాజ్యం అండి. మీకు అర్థమవుతుందా? అయితే మీకేం కావాలి? బైబిల్ జ్ఞానం కావాలి. అందుకే నేను చెప్పిన రెఫరెన్స్ మరొకసారి రాసుకోండి. ఫిలోమోను పత్రిక, కొలసీ రాసిన పత్రిక, మొదటి కొరింథీయులు, ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను చెప్పలేదు, కోడ్ చేసుకోలేదు. చాలా చోట్ల ఆ రోమ ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంటే ఇంటింటికో సంఘం అయిపోయింది. ఓ 10 మంది కలిపి ఇంటికాడ కూడుకుని ఆరాధన చేసుకునేవారు. కాబట్టి దైవ సేవకులు దయచేసి సంఘములు ఇటువంటి జరుగుతాయి, మీరు ధైర్యంగా ఉండాలి, ఈ విధంగా ముందుకు వెళ్ళాలని మీరు బోధించినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండి ముందే ప్రిపేర్ అయిపోతారు.
కాబట్టి యేసుక్రీస్తు వారు స్థాపించిన ఈ రాజ్యానికి అంతమే లేదండి. పెరిగిపోతుంటది తప్ప అందుకే ఆ దర్శనంలో ఒక రాయి కనపడుతుందండి. ఆ రాయి పెరిగిపోతుంది. దానియేలు గ్రంథం మీరు చదువుకోండి. ఆ రాయి పెరిగిపోయి ఆ ముందు రాజ్యాలు 4 రాజ్యాలు ఏవైతున్నాయో ఆ రాజ్యాలను తుత్తులుగా చేసేస్తుంది ఈ రాయి. అదే నిషేధించిన రాయి తలక మూల రాయి అని పౌలు గారు చెప్తారు కదండి, పేతురు గారు చెప్తారు కదండి పేతురు రాసిన పత్రికలో. ఆ రాయి యేసుక్రీస్తు ప్రభు వారు స్థాపించిన సంఘం. ఆ రాయి పెరిగిపోయి లోకములు ఏ రాజ్యము కూడా ఆ రాయిని ఎదుర్కోలేరు. ఎందుకంటే అది పరిశోధించబడిన రాయి. అది నిషేధించారు ప్రపంచం, కానీ అది పరిశోధించి సియోనులో మూలరాతిని ఆ దేవుడు స్థాపించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, క్రిస్మస్ కొంతమంది చేసుకుంటూ కొంతమంది బాధపడుతున్నారు ఈ దినాల్లో. మీరు బాధపడొద్దు, ప్రతిదీ మన మేలుకే. కాబట్టి సిద్ధపాటు కలిగి వాక్యాన్ని చదవండి, సత్యాన్ని తెలుసుకోండి, మార్గాన్ని మార్చండి, తలంపులు మార్చండి, యోహాను మార్చండి. యూహిత సైన సమీభీకర రూపిణి యగు ఈమె ఎవరు? పరమగీతంలో ఉంటదండి. సంఘం అంటే ఏమనుకున్నారు? యూహిత సైన సమీభీకర రూపిణి యగు ఈమె ఎవరు? మనం యూహితలోకి వెళ్ళాలి. యూహిత సైన్యం మనము ఆలోచన ప్రకారంగా వెళ్ళాలి. ఈమె ఎవరు అంటాడండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఎవరు ఏ విషయంలో కూడా భయపడవద్దు. యేసుక్రీస్తు వారు స్థాపించిన రాజ్యము అంతము లేని రాజ్యం. అందుకే యేసు ప్రభు వచ్చాడండి. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటి అనుకున్నారు తెలుసా? ఇదేదో మనము బట్టలు కొనుక్కోవడానికి, మనం ఏదో కేక్ కట్ చేసుకోవడానికి చేసే క్రిస్మస్ కాదండి. ఇది చాలా లోతైనది. ఆలోచించాలి క్రైస్తవులు. చాలా లోతైనది, మనకు భరోసా ఇచ్చేది. ఇంత గొప్ప కృపను మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఎదుగు చిన్న ఎదుగో పార్టీ వచ్చింది, ఈ పార్టీ ద్వారా మాకు అన్యాయం జరిగిపోతుంది అని చిన్న మాటలు మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మన దేవుడు మహోన్నతమైన దేవుడు, మన దేవుడు శక్తిమంతుడు. మీరు జాగ్రత్తగా అపోస్తలుల కార్యాలు చదువుకోండి. వాళ్ళని కూడా చంపేస్తామని చెప్పారు, సువార్త ప్రకటించొద్దని చెప్పారు, కూడుకోవడం కుదరదని చెప్పారు. వాళ్ళు అన్నారు, అయ్యా మరి మహోన్నతుని దేవునికి భయపడటం మాలిసి మీకు భయపడటం కరెక్ట్ కాదు కదా అంటాడు పేతురు. కొడుతున్నా తిడుతున్నా సరే, కాబట్టి వాళ్ళు భయపడలేదు. పైగా అంటారు వాళ్ళు ప్రార్థన చేసి, అయ్యా ఈ సమయంలో వారి బెదిరింపులకు మేము భయపడకుండా మేము చేస్తున్న ప్రార్థనలకి, మేము చేస్తున్న కార్యాలకు అద్భుతాలు జరగాలి, వారి కండ్లు తెరవాలని ప్రార్థన చేస్తారండి వాళ్ళు. మేము భయపడకూడదని ప్రార్థన చేస్తారు వాళ్ళు. కాబట్టి క్రిస్మస్ లో ఉన్న గొప్ప అర్థం ఏమిటంటే, అంతము లేనిదండి ఇది. ఈ భూమి అంత వరకు ఇక్కడ ఉంటది. భూమి అంతమైపోయిన తర్వాత ఈ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది? పరలోక రాజ్యం ఎత్తబడుతుంది. అంత గొప్ప రాజ్యాన్ని కలిగి ఉన్నాం. అక్కడ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరందరికీ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ, మరి దేవుడు స్థాపించిన రాజ్యానికి అంతము లేదని తెలుపుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికి కూడా వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ.